ఇక్కడ దానియేలు ద్వారా దేవుడు చెప్పిస్తున్న మాట ఏంటంటే, దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క దానియేలు 120 దేశాల ఫైల్స్ చూస్తూ, ఏమా అంతేనా, చూసాడా చూడలేదంటారా? రెవెన్యూ చూడాలి, ఫైనాన్స్ చూడాలి, ఎన్ని ఫైల్స్ చూశాడు, అంటే ప్రధానం కదా మరి. కానీ రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఇలా ఆదివారం ప్రార్థనకు రావడానికి మనకి ఖాళీ ఉండలేదే. రోజుకి 3 సార్లు అంత పర్టికులర్గా ఎలా ప్రేయర్ చేయగలిగాడండి? అది కమిట్మెంట్ అంటే. ఒక దానియేలు ప్రార్థన నెబుకద్నెజరుని మార్చింది. ఒక దానియేలు ప్రార్థన మొత్తం నెబుకద్నెజరుని సువార్తికుడిగా మార్చింది. దానియేలు దేవుడే దేవుడు, ఇంకెవడో దేవుడు కాదని చెప్పాడు ఆయన. ప్రసంగికుడిగా మారిపోయాడు రాజు. ఒక్కడు దేవుడిని ఎరిగితే. ఈ రోజున మనం ఎంతమంది నిజంగా దేవుడిని ఎరిగితే, మన వలన బలమైనటువంటి కార్యాలు జరిగితే ఎంత ఆనందం అండి. మనలాగా అందరూ మారితే, అందరూ మనలాగా దేవుని రాజ్యంలో మనకు కనబడతా ఉంటే ఎంత సంతోషం.